హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారా అందరూ? ఇవాళ నేను మామిడికాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే, కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 స్పూన్ల నూనె వేసుకుని దీంట్లో ఒక 4, 5 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ ఆవాలు వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం పోపు కోసం అయితే ఆవాలు, ఇంగువ వేసి రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మినపప్పు మిశ్రమం వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా వేసిన తర్వాత దీన్ని మనం చక్కగా పొడి కొట్టేసుకోవాలి. పొడి కొట్టేసుకున్న తర్వాత మనం దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, బాగా ఒక పెద్ద కట్ట కొత్తిమీర, తర్వాత మామిడికాయ ముక్కలు, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసాక మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోకూడదు. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత కప్పులోకి తీసేసుకుని పైన మనం రెడీ చేసుకున్న పోపు వేసేసుకుంటే కమ్మటి మామిడికాయ పచ్చడి రెడీ.